ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఊరకనే కూర్చోకుండా రైతులు సొంత డబ్బులు పోగేసుకొని రోడ్డు మరమ్మతులు చేసుకున్నారు. ట్రాక్టర్లు మాట్లాడుకొని రోడ్డును బాగు చేసుకున్నారు. ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడి గ్రామంలో ఎస్సీ కాలనీ నుంచి పంట పొలాల వరకు రైతులు సొంత డబ్బులు పోగేసుకొని దాదాపు కిలోమీటర్న్నర రోడ్డు వేసుకున్నారు. సందర్భంగా రైతులు రోడ్ల రవి నర్సారెడ్డి దండు నర్సయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు ఎంతో ఇబ్బందిగా మారుతోందని, నాట్లు వేసేటప్పుడు ట్రాక్టర్ కేజీవిల్స్ నడవడంతో పాటు నిత్యం రైతుల వాహనాలు తిరగడంతో పంట పొలాల్లోకి పనుల కోసం వెళ్లాలంటే భయంగా వెళ్లవలసి వస్తోందని అన్నారు. మందు సంచులు వేసుకొని పంట పొలాలకు వెళ్లాలంటే 2-3 చోట్ల పడితే గానీ పొలాల్లోకి చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. చాలామంది రైతులు బైక్పై నుంచి పడిన సందర్భాలు ఉన్నాయని, ఈ రోడ్డులో గ్రామ దేవతలు అయిన పోచమ్మ ఆలయం, ఎంతో పేరుగాంచిన ఎల్లమ్మ ఆలయం కూడా ఉందని, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎల్లమ్మ ఆలయానికి ప్రజలు వస్తుంటారని, ప్రభుత్వం ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. దాదాపు 250 ట్రాక్టర్ల ట్రిప్పుల మొరం పోయడం జరిగిందని, మధ్యలో చెరువు నుంచి వచ్చే కాలువపై పైప్ లైన్ వేసుకోవడం జరిగిందని, 1,50,000 రూపాయలకు పైగా రైతులమే భరించుకున్నామని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపితే సంతోషిస్తామన్నారు. కార్యక్రమంలో మధు, భాస్కర్, మోహన్ రెడ్డి, రమేష్, సురేష్, గంగరాజం తదితరులు రైతులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ రిపోర్టర్ సురేందర్, దర్పల్లి. అందరికీ నమస్కారం. నేను ఒక రైతు. నా పేరు రొండ్ల రవి. మేము ఇక్కడ ఊరి నుంచి అక్కడ టెంపుల్ వరకు, ఎల్లమ్మ టెంపుల్ వరకు ఇక్కడ రైతులందరం కలిసి మా సొంత డబ్బులతో కిలోమీటర్న్నర దూరం ఉంటుంది మ్యాక్సిమంగా. మా సొంత డబ్బులకు మేము ఇక్కడ రైతులందరం కలిసి ఇక్కడ రోడ్డు మొరం మోపించుకుంటున్నాం. ఇక్కడ మొత్తం వాటర్ వచ్చి ఫ్లో వచ్చి మొత్తం మాకు రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. దాని ద్వారా ఒకటి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా సహాయం ఉంటే అటు టెంపుల్ సంఘం ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేస్తే అక్కడికి మన ఊరికి సంబంధించిన ఎల్లమ్మ టెంపుల్ ఉంది, ఇంకొక టెంపుల్ ఉంది. ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం చేసినా కానీ బాగుంటుందని. గాలి పోషవ గుడి ఉంది. ఎల్లమ్మ వరకు 1 కిలోమీటర్న్నర రోడ్డు ఉంది. దీని మీద కేజీవీలు నడవడం వల్ల కొంచెం బురదగా మారింది రోడ్ అంతా. దానికి మొరం కిలోమీటర్న్నర దూరంకు మినిమం ఒక 250 ట్రాక్టర్ల మట్టి పట్టింది. ఈ ఖర్చులన్నీ రైతులే భరించుకుంటున్నారు. దీనికి గవర్నమెంట్ ఏదైనా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాము. దాదాపు ఎంత ఖర్చు? దాదాపు మినిమం 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి. ట్రాక్టర్లకు జేసీపీకి కలిసి ఒక 250 ట్రాక్టర్లు పట్టింది. దానికి మినిమం వాల్యూ 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. దీనిలో మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు కూడా వాటర్ పారుతూనే ఉంటాయి, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ. ఇది దాటడానికి కొంచెం బ్రిడ్జి కట్టేయాలని ప్రభుత్వంను కొంచెం కోరుతున్నాం. ఈ అందరము నడిచే పబ్లిక్తో రైతులందరము ఈ కేజీవీలు ట్రాక్టర్లు పోయి అన్ని గుంతలు ఏర్పడినవి. కావున పోతందుకు రాతందుకు చాలా కష్టమవుతున్నది. ఎందరో మందు సంచులు బైకుల మీద వేసుకుపోయి పడిపోతున్నారు. అందుకొరకు మేము మా సొంత డబ్బులతోని మనిషికి వేసుకొని పోతున్నాము. మీరు ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాము.